రాత్రి భోజనాల తర్వాత తన పిల్లలు పడుకున్నాక ఒక టీచర్ తన విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది. భర్త కుర్చీలో కూర్చుని తన స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ ఆటలో లీనమై ఉన్నాడు. అత్తగారు ఫోన్లో యూట్యూబ్లో షార్ట్స్ చూసుకుంటోంది. మావగారు రోజంతా విన్న అదే న్యూస్ మార్చి మార్చి వింటున్నారు. చివరి పేపర్ దిద్దుతున్న ఆ టీచర్ తనకి తెలియకుండానే ఏడుస్తోంది. ఆ ఏడుపు వెక్కిళ్ల శబ్దానికి భర్త తల తిప్పి ఆశ్చర్యపోతూ ఏమైంది, ఎందుకేడుస్తున్నావ్ అని టెన్షన్ పడుతూ అడిగాడు. నిన్న సెకండ్ క్లాస్ విద్యార్థులకు పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు అనే అంశంపై ఏదైనా రాసుకురమ్మని హోంవర్క్ ఇచ్చాను అంది టీచర్. మంచిదే కదా, నీలా టీచరో డాక్టరో యాక్టరో పైలటో అవ్వాలని రాసుంటారుగా అన్నాడు విషయాన్ని తేలిగ్గా తీసుకున్న భర్త. అందరూ అలాంటివే రాశారు, కానీ ఇదిగో ఈ చివరి పేపర్ చదువుతుంటే ఏడుపు ఆగలేదు అని భర్తకి ఆ వ్యాసం చూపెట్టింది టీచర్. స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక, ఇదేదో కొత్తగా ఉంది, చదవాలి అని చదివాడు. అమ్మానాన్నలు వారి స్మార్ట్ ఫోన్ని చాలా ప్రేమిస్తారు. వాళ్ళు స్మార్ట్ ఫోన్ని చాలా కేరింగ్గా, శ్రద్ధగా, ఇష్టంగా, నాకన్నా ఎక్కువగా చూసుకుంటారు. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది, కానీ నాకోసం లేదు. ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నను రిలాక్స్ చెయ్యదేమో. అమ్మకి ఫోటోలు తీసుకుని ఫోన్లో పెట్టడానికి సమయం ఉంది, నాకు ఒక కథ చెప్పడానికి లేదు. ఫోన్లో ట్రెండ్ అయ్యే పాటకి నన్ను డాన్స్ చేయమని చెప్పడానికి తాతకి టైముంది, కానీ నన్ను పార్కుకి తీసుకెళ్ళమంటే లేదు. బామ్మ తాతలు కూడా అదే స్మార్ట్ ఫోన్లో ఎన్నో గంటలు ఏవో చూస్తూ ఉంటారు. అమ్మా నాన్నలు ముఖ్యమైన పనులలో ఉన్నప్పుడు 1-2 రింగులు వచ్చేలోపే ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు. కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా ఇప్పుడు కాదు వెళ్ళు అని అరుస్తారు. ఫోన్లో మాట్లాడుకోవడం, ఫోన్లో చూసుకోవడం, ఫోన్తో నవ్వుకోవడం, ఫోన్తోనే గడపడం వాళ్ళకి చాలా ఇష్టం కదా. నేనొక్కరోజు మాట్లాడకపోయినా బాధపడరు, కానీ స్మార్ట్ ఫోన్ ఒక్క గంట పనిచేయకపోతే, ఆ ఫోన్ పాడైతే వెంటనే కొత్త ఫోన్ కొనేసుకుంటారు కదా. బామ్మైనా సరే పంతం పట్టి కొనిపించుకుంటుంది. అందుకే నేను స్మార్ట్ ఫోన్ని అవ్వాలని నా కోరిక. నేనే స్మార్ట్ ఫోన్ అయితే నన్ను కేరింగ్గా చూసుకుంటారు, నన్ను ప్రేమగా పట్టించుకుంటారు, నాతో సమయం గడుపుతూ రిలాక్స్ అవుతారు, రాత్రి పడుకున్నప్పుడు పక్కనే ఉంచుకుంటారు, ఉదయం లేవగానే చేతిలోకి తీసుకుంటారు అని చదివిన భర్తకు మనసంతా పిండేసినట్లయింది. నేను చేసేదేంటి అనుకున్నాడు. ఎవరు రాసినా పెద్దలకి బుద్ధి చెప్పేలా రాశాడు కదా అని భార్యతో అన్నాడు. రాసింది మనబ్బాయే అని భార్య. పిల్లలు చెప్తే నేర్చుకోరు, చూసిందే నేర్చుకుంటారు. మనం వాళ్ళకి చూపిస్తూ పెంచేది ఇదేనా అని అడిగింది.